సార్ ఇందాక చిన్న చిన్న తప్పులు అన్నారు. మీరు ఒక ప్రెస్ మీట్‌కి వచ్చేటప్పుడు మీరు తీసుకొస్తున్న పేపర్ల కట్టను చూస్తే మీరు ఎంత వెనకాల స్టడీ చేసి వచ్చారనేది మాకు అర్థమవుతది. ప్రతిసారి అది ఎట్లా సాధ్యమవుతది అనేది క్వెషన్‌కి ఆన్సర్ చెప్పే ముందు కాళేశ్వరం మీద మీరు చేసిన స్టడీ చాలా గొప్పది. అవినీతి జరగలేదంటారా? మీరు ఇందాక చిన్న చిన్న తప్పులు అన్నందుకు అడుగుతున్నా. అవినీతి కాళేశ్వరం విషయంలో జరగలేదు అంటారా? అమ్మా ఇప్పుడు నేను జరిగింది అని చెప్పని ప్రతిపక్షంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది కదా. వెన్ దట్ అలిగేషన్స్ వర్ మేడ్ ఐ వాజ్ అదర్ సైడ్. అవును. బట్ నౌ ఐఎమ్ ఇన్ ద గవర్నమెంట్. ఐఎమ్ అంటే రేవంత్ రెడ్డి ఈజ్ నౌ ఇన్ ద గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నాడు. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నాడు? ఓకే. ప్రూవ్ చేయొచ్చు కదా. నేనేమంటున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అలిగేషన్స్ చేసినాం, ప్రూవ్ చేయి మరి. ఎందుకు ఇన్ని ఒక నిజంగానే సచ్ ఎ గ్లేరింగ్ గ్యాప్స్ అంటే వాస్తవంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు స్పిల్ ఓవర్స్ ఉండవని అనుకుంటే మూర్ఖత్వం. ఇది దురదృష్టకరమైన దేశం. ఇది ప్రపంచంలోనే ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో స్పిల్ ఓవర్ ఉంటుంది. మీకు గుర్తా? ఆయన పేరు ఏం పేరు? మేము చదువుకునే రోజుల్లో మేము ఏదో ఇట్లా కొట్లాడి ఏదో కోర్టుకు పోయినాం. నల్లగొండ జిల్లా కోర్టులో మాకు ఏదో పేచీ ఉంటే పేచీకి పోతే ఆ టైంలో మాతో పాటు పేచీ అటెండ్ అయిన సుబ్బరామరెడ్డి గారు. ఎవరైనా సుబ్బరామరెడ్డి గారు గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఏందా అంటే ఆయన నార్జర్ డ్యామ్కు ఏదో సిమెంట్ ఏదో సప్లై చేస్తా ఉంటే అందులో ఏదో గలాటా అయింది, గఫ్లా అయిందని చెప్పని కేసు పెడితే పట్టుకొచ్చు. నేనేం చెప్పొస్తున్నా అంటే ఎక్కడో ఒక స్పిల్ ఓవర్స్ ఉంటాయి. మరి బయట పెట్టు భయ్. ఇప్పుడు నీ దగ్గరే ఉంది కదా అధికారం. ఉందా లేదా అని మీరు ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు అధికారం ఉంది నా చేతిలో. అప్పుడు అంటే కేసీఆర్ గారి చేతిలో అధికారం ఉంది. నేను ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐ కెన్ ఓన్లీ మేక్ అక్యుజేషన్. బట్ టుడే ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. టు ప్రూవ్ ఇట్